ఇప్పటిదాకా ఈ అమ్మాయి సుతార్పణికి పోయి వచ్చిందట, చాలా బాధ అనిపించింది. హ్యాపీ బర్త్డే సిస్టర్. అందరు నమస్కారం అన్న. మనమైతే ఈరోజు గుండెపూడిలో ఉన్నాం. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇతను చనిపోవడంతో ఇక్కడ దాకా వచ్చినాం. ఇది అనారోగ్యం బాగాలేక చనిపోయిండు. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. సో మనం వీళ్ళ గురించి చెప్పగానే వెంటనే రియాక్ట్ అయినటువంటి వెంకటేష్ అన్న వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా, హస్మిత బర్త్డే సందర్భంగా అయితే ఒక 50 కేజీల బియ్యం అట్లనే నెలకు సరిపడా సరుకులు అయితే ఇవ్వడం జరిగింది. హస్మిత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ. ఇట్లాంటి బర్త్డేలు నువ్వు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బర్త్డే జరుపుకున్న ప్రతిసారి ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండి ముఖ్యంగా అయితే వీళ్ళకి ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. ఎందుకంటే కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. మళ్ళీ అందులో ఒకటి 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ఈ అమ్మాయి పరిస్థితి అయితే ఇప్పుడు పనికి నేను చూస్తుంటేనే పనికి పోయి వచ్చింది. మీరు ఎవరైనా సాయం చేయాలనుకున్నా కూడా మనకైతే ఇన్బాక్స్ లో వచ్చి మెసేజ్ చేస్తే మాత్రం మీ కుటుంబానికి అంతో ఇంతో ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా దినాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి, ఇంకా దినాలు కూడా కాలేదు. దానికి అయ్యే ఖర్చు అయినా సరే ఇంకెవరైనా ఇచ్చినా కూడా వీళ్ళకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎవరైనా సాయం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లనే హస్మిత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మళ్ళొకసారి. సో ఇక్కడ దాకా రావడానికి కారణం అయితే మన వంశీ, అదే విధంగా జశ్వంత్ అన్న. సో వాళ్ళు పిలవడంతో ఇక్కడ దాకా అయితే వచ్చినాం. వీళ్ళ గురించి చెప్పింది వీళ్ళన్న. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ముఖ్యంగా అయితే ఈ రీల్ అయితే షేర్ చేయండి.